భారత్కు వందల బిలియన్ డాలర్ల విలువైన గ్యాస్ నిల్వలు మన దేశంలోనే దొరికితే ప్రతి ఏటా విదేశాల నుంచి కొనుగోలు చేసే లక్షల కోట్ల ఇంధన భారం ఒక్కసారిగా తగ్గిపోతే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతోంది. అండమాన్ సముద్ర తీరంలో తాజా గ్యాస్ ఆవిష్కరణ జరిగింది. ఇటీవల జరిగిన డ్రిల్లింగ్ పరీక్షల్లో అండమాన్ బేసిన్లో సహజ వాయువులు ఉన్నట్లు సంకేతాలు వచ్చాయి. దీంతో భారత ఇంధన రంగంలో కొత్త ఆశలు మొదలయ్యాయి. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. గ్యాస్ దొరికిందంటే వెంటనే ఉత్పత్తి ప్రారంభమయ్యిందని కాదు. ఇది ప్రస్తుతం కేవలం ఒక డిస్కవరీ మాత్రమే. అంటే అక్కడ గ్యాస్ ఉన్నట్లు గుర్తించారు, కానీ ఎంత ఉంది, ఎంతకాలం ఉత్పత్తి చేయవచ్చు, ఆర్థికంగా లాభమా అనే ప్రశ్నలకు ఇంకా సమాధానాలు రావాల్సి ఉంది. శాస్త్రవేత్తలు, ఇంధన నిపుణులు 3D సైస్మిక్ డేటాను విశ్లేషిస్తున్నారు. ఈ విశ్లేషణ పూర్తయిన తర్వాత మాత్రమే అసలు నిల్వల పరిణామం తెలుస్తుంది. అయితే ఈ వార్త ఎందుకంత ముఖ్యమైనది? దానికి కారణం భారతదేశం ఇప్పటికీ భారీ స్థాయిలో సహజ వాయువును దిగుమతి చేసుకోవడమే. మన దేశానికి అవసరమైన గ్యాస్లో పెద్ద భాగం విదేశాల నుంచి వస్తుంది. ప్రత్యేకంగా ఖతర్ వంటి దేశాల నుండి LNG రూపంలో గ్యాస్ దిగుమతి అవుతుంది. ఒకవేళ అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు మారితే, సరఫరాలో అంతరాయం ఏర్పడితే భారత్ ఇంధన భద్రతపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. స్వదేశీ గ్యాస్ నిల్వలు కనుగొనడం అత్యంత కీలకం. ఇక అండమాన్ ప్రాంతానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇది ప్రపంచ దేశాల్లోనే అత్యంత ముఖ్యమైన సముద్ర మార్గాల్లో ఒకటైన మలక్కా జలసంధి సమీపంలో ఉంది. ప్రపంచ వాణిజ్యంలో భారీ భాగం ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. అందువల్ల అండమాన్లో ఇంధన వనరులు అభివృద్ధి చెందితే అది కేవలం ఆర్థిక ప్రయోజనం మాత్రమే కాదు, భారత జియో పొలిటికల్ ప్రభావాన్ని కూడా పెంచగలదు. కానీ గ్యాస్ దొరికిన తర్వాత అసలు పని అప్పుడే మొదలవుతుంది. మొదట అదనపు డ్రిల్లింగ్ చేయాలి, తర్వాత నిల్వల అంచనా వేయాలి, తర్వాత సముద్రంలో భారీ ఆఫ్షోర్ ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేయాలి, సముద్రం అట్టడుగున పైప్లైన్లు వేయాలి, భూమిపై ప్రాసెసింగ్ టెర్మినల్ను నిర్మించాలి. ప్రక్రియకు $1 బిలియన్ పెట్టుబడులు అవసరం. అలాగే అనేక సంవత్సరాల సమయం కూడా పడుతుంది. అంటే ఈరోజు కనుగొన్న గ్యాస్ రేపటి నుంచే మనం ఇళ్లకు వచ్చే అవకాశం లేదు. కానీ ఇది భవిష్యత్తుకు ఒక గొప్ప ప్రారంభం. ఇక భారత్కు మరో పెద్ద అవకాశం ఉంది. అది కోల్ గ్యాసిఫికేషన్. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గు నిల్వలు కలిగిన దేశాల్లో ఒకటి. ఈ బొగ్గును నేరుగా కాల్చడం కాకుండా గ్యాసిఫికేషన్ ద్వారా గ్యాస్గా మార్చవచ్చు. అంటే సింగ్యాస్ నుంచి అమోనియం, ఇథనాల్, హైడ్రోజన్ వంటి విలువైన ఉత్పత్తులు తయారు చేయవచ్చు. అయితే ఇక్కడ కూడా ఒక సమస్య ఉంది. భారత్ బొగ్గులో బూడిద శాతం ఎక్కువ. అందుకే అమెరికా, చైనా వంటి దేశాల్లో పనిచేసే సాంకేతికతను ఇక్కడ నేరుగా ఉపయోగించడం కష్టం. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. కొత్త సాంకేతికతతో అధిక బూడిద ఉన్న బొగ్గుతో కూడా గ్యాస్ను తయారు చేసే ప్రయత్నాలు విజయవంతమవుతున్నాయి. పెద్ద కంపెనీలు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఒకవేళ అండమాన్ గ్యాస్ ప్రాజెక్టు విజయవంతమై కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా విస్తృతంగా అమలైతే భారత ఇంధన రంగంలో భారీ మార్పు రావచ్చు. విదేశీ ఎగుమతులపై ఆధారపడడం తగ్గించవచ్చు. ఎరువుల పరిశ్రమకు చౌకగా ముడి పదార్థాలు లభించవచ్చు. హైడ్రోజన్ ఎకానమీ వేగంగా అభివృద్ధి చెందవచ్చు. ముఖ్యంగా భారత్ ఇంధన భద్రత మరింత బలపడవచ్చు. అయితే ప్రస్తుతం మనం ఉత్సాహంగా ఉండాలి, కానీ అతిగా ఆశలు పెట్టుకోకూడదు. ఎందుకంటే గ్యాస్ కనుగొనడం మొదటి అడుగు మాత్రమే. వాస్తవ ఫలితాలు రావడానికి ఇంకా చాలా దూరం ప్రయాణించాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. అండమాన్ సముద్రం అడుగున దాగి ఉన్న ఈ వనరులు భారత ఇంధన భవిష్యత్తును మార్చే శక్తి కలిగి ఉండవచ్చు. మరి ఈ ఆవిష్కరణ భారత్ను నిజమైన ఇంధన స్వావలంబన వైపు తీసుకెళ్తుందా, లేక ఇదో మరో ఆశాజనక ప్రయత్నంగా మిగిలిపోతుందా?